బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో తల్లి కూతుళ్లు అనుమానాస్పదంగా మృతి కలకలం రేపింది. ఆంధ్ర గన్నవరం ప్రాంతానికి చెందిన గుర్రపు సీతారామరెడ్డి భార్య రాజేశ్వరి, కూతురు మాధవీలత వేదసాయిశ్రీతో కలిసి గత 15 సంవత్సరాలుగా హౌసింగ్ బోర్డు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సీతారామరెడ్డి ఫర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాగా 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన సీతారామరెడ్డి ఇంటికి వెళ్లి చూడగా భార్య ఉరివేసుకుని కూతురు రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో తల్లి కూతుళ్ల అనుమానాస్పదంగా మృతి కలకలం రేపుతుంది. ఆంధ్ర గన్నవరం ప్రాంతానికి చెందిన గుర్రపు సీతారామరెడ్డి భార్య రాజేశ్వరి, కూతుళ్లు మధులత వేదసాయిశ్రీతో కలిసి గత 15 సంవత్సరాలుగా హౌసింగ్ బోర్డు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సీతారామరెడ్డి ఫర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాగా 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన సీతారామరెడ్డి ఇంటికి వెళ్లి చూడగా భార్య ఉరివేసుకుని కూతురు రక్తపు మడుగులో కనిపించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిదులు అందిస్తారు. సాయిదులు, చెప్పండి, అసలు ఆత్మహత్య గల కారణాలేంటి? ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారా? రైట్ లక్ష్మీనాథ్, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో అనుమానాస్పద స్థితిలో అయితే ఇద్దరు అంటే తల్లి కూతురు ఇద్దరు మృతి చెందినటువంటి ఘటన అయితే పూర్తిగా స్థానికంగా అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. కూతురులైతే ఎవరైతే వీళ్ళు కూతురు ఉన్నారో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ అదే పల్నాడు జిల్లా గన్నవరం గ్రామానికి చెందినటువంటి రాజేశ్వరి, కూతురు వేదశ్రీగా అయితే పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజేశ్వరి భర్త సీతారామరెడ్డి ఆగ్రో కెమికల్ నల్గొండ జిల్లా సేల్స్ మేనేజర్ గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సీతారామరెడ్డి మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే 2 రోజుల క్రితము అంటే ఇటీవల 2 రోజుల క్రితం అయితే భర్త సీతారామరెడ్డి ఎవరైతే పుత్రాలు ఉన్నారో తన భర్త సీతారామరెడ్డి సేల్స్ మేనేజర్ కావడంతో వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే నిన్నటి రాత్రి సీతారామరెడ్డి వచ్చిన తర్వాత కూడా ఒకసారిగా షాక్ అయినటువంటి పరిస్థితి. అంటే ఎప్పటికే ఇద్దరు కూతురు అదేవిధంగా తన భార్య రాజేశ్వరి కూడా మృతి చెందినటువంటి పరిస్థితి, హ్యాంగింగ్ చేసుకుని మృతి చెందినటువంటి పరిస్థితిలో ఒకసారిగా షాక్ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ సీతారామరెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మృతులు ఎవరైతే ఉన్నారో రాజేశ్వరి, వేదశ్రీ శరీరం అంటే ఇప్పటికే వాళ్ళు పోలీసులు అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి డెడ్ బాడీల పైన కొన్ని పలు రకాల దాడులు చేసినట్టు కూడా ఆనవాళ్ళు ఉన్నట్లు కూడా మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఘటనా స్థలానికి చేరుకొని మృతికి సంబంధించినటువంటి వివరాలపైన దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజేశ్వరి, వేదశ్రీతో పాటు సాయిశ్రీ ఈ అమ్మాయి కూడా 9th క్లాస్ చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈమె పూర్తిగా ఏదో కెమికల్ తాగేసి సేవించి స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఈ కేసుకు సంబంధించి ఇది హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి మృతురాలు కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తన భర్త కావచ్చు, ఇప్పుడే ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ హత్య హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ సాయిశ్రీ ఆమె పాయిజన్ తో ఉన్నది, ఇప్పటికే స్పృహ తప్పి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఆమె స్పృహలోకి వస్తే అసలు ఈ ఘటన ఏం జరిగింది ఏంది అనే పరిస్థితిలో కూడా పోలీసులు విచారణ చేపట్టే పరిస్థితి ఉంది. లక్ష్మణ్, ఇప్పుడు స్పృహ కోల్పోయిన పరిస్థితి, వైద్యం తీసుకుంటున్న ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? ఆవిడ పరిస్థితి ఎలా ఉంది సాయిదులు? ఇప్పుడు ఎవరైతే వైద్యం తీసుకుంటుందో ఆమె పరిస్థితి ఎలా ఉంది?
రైట్. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే అపస్మారక స్థితిలో అంటే ఎవరైతే ఈ ఇద్దరు తల్లి కూతుర్లు మరణించిన అంటే మృతి చెందిన తర్వాత కూడా ఈ ఎవరైతే బాలిక ఉన్నదో ఈ సాయిశ్రీ అనే బాలిక కూడా ఇప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నటువంటి తెలుస్తుంది. సో ఇప్పటికే ఆమెని మెరుగైన వైద్యం కోసం కూడా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అయితే చేస్తా ఉన్నారు, చికిత్స నిర్వహిస్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా అంటే ఆ బాలిక ఎవరైతే ఉన్నారో వేదశ్రీ కూడా ఆ అపస్మారక స్థితిలోకి వెళ్ళేది కాబట్టి ఈమె రేపు ఈ సూహలోకి వస్తే గనక ఈమెకు పూర్తిగా ఈ కేసు పైన పూర్తిగా మిస్టరీ వీడియో పరిస్థితి ఉంది లక్ష్మీనాథ్. సైదులు. అనకాపల్లి జిల్లా గొలుగొండ